శవాలు కనిపిస్తేనే బయటకు వచ్చే మా జగనన్న చనిపోయిన వాళ్ళ ఇంటికి కాకుండా చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన బంధువుల్ని పరామర్శించకుండా హలో అండి అందరూ ఎలాగున్నారు ఏంటి బాగున్నారా? అయితే నిన్న శవాలు కనిపిస్తేనే బయటకు వచ్చే మా జగనన్న నిన్న ప్రెస్ మీట్ పెట్టేశారనమాట. ప్రెస్ మీట్ పెట్టి యాక్చువల్గా మనందరం ఏం చేస్తాం, ఎవరింట్లో అయినా యాక్సిడెంట్ మన వాళ్లే గుద్ది చనిపోతే మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యో జరిగిపోయింది క్షమించండి అని ఏదో ఒకటి చేస్తాం. కానీ ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అని అంటే చనిపోయిన వాళ్ళ ఇంటికి కాకుండా చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన బంధువుల్ని పరామర్శించకుండా అప్పలరాజు కొడుకుని అయ్యో చిన్నపిల్లవాడు పాపం చిన్నపిల్లవాడని సంబోధించడం జరుగుతుందన్నమాట. నిన్న అదే జరిగింది. సో అసలు విషయం ఏంటి అంటే అప్పలరాజు గారు ఇంతకుముందు తెలుసు వైసీపీలో పనిచేశారు. ఆయన అప్పలరాజు కొడుకు 18 సంవత్సరాలు అనమాట. ఆయనకు ఒక బైక్ కొనిచ్చారనమాట, బండి కొనిచ్చారు. ఆ బండి ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు రోడ్లు బాగా వేసి ఉండడం వల్ల స్పీడ్ కొంచెం జర ఎక్కువైందనమాట. ఆ జర ఎక్కువ అవడం వల్ల ఏమైందంటే ఒక ఆయన్ని గుద్ది చంపేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద మనిషి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనమాట. వచ్చి ఈ యొక్క 50 ఏళ్లు ఉన్నటువంటి ఒక చిన్న పిల్లాడు వాళ్ళ గొడ్డలతో వాళ్ళ బాబాయిని చంపేస్తే పాపం అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు సేమ్ ఇదే సిచ్యువేషన్స్ లో ఇతన్ని కూడా 18 సంవత్సరాల పిల్లోడు అలా వెళ్తూ ఉంటాయి, యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, దానికి ఏముంది అంతా ఇది అలా పాపం గీపం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంతే మరి మీకు కోడికత్తి గీక్కున్నప్పుడు పాపం ఆ పిల్లోడు చిన్న వయసు అని మీకు అర్థం కాలేదా అండి? 50 సంవత్సరాలు వచ్చి మీరే గొడ్డలు తీసుకొని మీ బాబాయ్ గారిని ఇది చేసేస్తే పాపం లేనప్పుడు ఇది కోడికత్తితో గీక్కున్న దానికి పెద్ద డ్రామా చేసి 5 ఏళ్లు అతని జీవితాన్ని నాశనం చేశారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఎందుకు ఇలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంతకు ముందు మీకు 11 సీట్లు వచ్చాయి. సో నెక్స్ట్ ఎలక్షన్ లో ఈ సీట్లు కూడా రావని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే మీరు మాట్లాడే విధి ఎట్లా ఉందంటే మేము వెళ్తాము రోడ్ల మీదకి మేము వెళ్తాము ఎవరినైనా గుద్ది చంపేస్తా అంటే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా కూడా మీకు ఫరాకే పడదు. వేరే వాళ్ళు ఏదైనా చేసిందంటే తెగ ఇది చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టి ముందుకొస్తారు. నిజంగా చాలా సిగ్గుచేటుగా ఉంది అసలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంటే ఇంతకు ముందు ఇతను మా ముఖ్యమంత్రిని చేసుకుంది అయ్యో అనే ఒక ఇది ఆలోచనలకి తీసుకెళ్లే ఇదిలో నిన్న మీరు చేసిన ప్రయత్నం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఈసారి 11 కూడా రావు ఏమో, నిన్నేదో పాపం మా జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుంటామని మేము అనుకుంటుంటే ఆడ ఏమీ లేదు, అంతా శూన్యం, బబ్రాజిమానం భజగోవిందం, ఏం లేదు అక్కడ. సో ఇంకొక విషయం, నాకు ఆ వీడియో చూస్తున్నప్పుడు గుబుక్కున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నీట్ గా రోడ్లు వేయడం వచ్చింది తప్పు అని అంటామేమో అనుకున్నా. అయ్యో అది ఆ మాట అనుంటేనా అసలు ఏమన్నా ఉండా. సో కాబట్టి జగనన్న ఈ జనంలో ముఖ్యమంత్రి కాలేవు, ఇలాంటి మాటలు మాట్లాడితే అసలుకి కాలేవు. సో కాబట్టి కొంచెం ఉందాతనంగా ఇది చేయన్నా. నువ్వు ఇంతకు ముందు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఏం వచ్చి ఎలా మాట్లాడో తెలియదు. ఆ స్క్రిప్ట్ రాసినాడు ఎవడన్నా నీకు నాకు చెప్పు. సో మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి. సో ప్రజలు నేను చూస్తే భయపడుతున్నారు. రేపు నిజంగా ఒకవేళ ముఖ్యమంత్రి ఒకవేళ పొరపాటున కళ్ళలో అయినా కూడా కళ్ళలో కూడా భరించడం లేదు నేను ముఖ్యమంత్రి అనుకోవడం కోసం జనాభా. సో అట్లుంది సిచ్యువేషను. కాబట్టి కొంచెం ప్రజలకు ఉపయోగపడే మాటలు, కొంచెం హుందాతనంగా బిహేవ్ చేసే మాటలు మాట్లాడితే బాగుంటుందని నా యొక్క ఆలోచన. ఇక తర్వాత మీ ఇష్టం, మీ శార్థం, మీ పిండాకుడు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.